ఏఐటీయూసీ అగ్రనాయకుడు చేసిన మోసం ఫలితంగా తన కుటుంబం వీధిన పడాల్సి వచ్చిందని ఇనుమల రాజమౌళి అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు ప్రజానాట్య మండలి కళాకారుడు ఆరోపించారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లెవెనింగ్ లైన్లో కార్మికునిగా పనిచేసిన తనకు 2022 5వ నెలలో మెడికల్ బోర్డు అవకాశం లభించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తన కుమారునికి మెడికల్ వ్యాలిడేషన్ కింద ఉద్యోగం ఇప్పించాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్యను సంప్రదించగా 4 లక్షల రూపాయలు ఇస్తే పని చేసి పెడతానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇందుకు గాను అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలను కూడా ముట్టజెప్పడం జరిగిందని తెలిపారు. అయితే తీరా బోర్డు ఫలితాలు వచ్చేసరికి తన కుమారునికి ఉద్యోగ అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఉద్యోగం కల్పించాలని పలుమార్లు సీతారామయ్య చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, తుదకు ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని ప్రాధేయపడినా కఠినంగా మాట్లాడుతూ తనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నాయకుడు చేసిన మోసం ఫలితంగా తన కుమారునికి ఉద్యోగం రాక కుటుంబం వేదన పడాల్సిన దుస్థితి నెలకొందని వాపోయాడు. తనకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగవద్దనే భావనతోనే మీడియా ముందుకు రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. నా పేరు ఇనుమల రాజమౌళి. నేను సింగరేణి ఎంప్లాయీ, లెవెనింగ్ లైన్లో క్యాంటీన్ వెండర్గా పనిచేస్తున్న టైంలో, అదేవిధంగా నేను ప్రజానాట్య మండలి, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ప్రజానాట్య మండలి పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు 2022 5వ నెలలో మెడికల్ బోర్డు వచ్చింది. దానికి నెల ముందు నేను వాసిరెడ్డి సీతారామయ్య, అప్పటి జనరల్ సెక్రటరీ వారికి కలవడం జరిగింది. భాస్కరరావు భవన్కి వస్తే, సార్ మరి నాకు ఇట్లా మెడికల్ బోర్డు ఉంది అని చెప్పేసి అనగానే, సరే నా దగ్గరికి రా, ఇంటికి రా, రామకృష్ణపూర్ వస్తే అక్కడ మాట్లాడదామని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నా కొడుకుని తీసుకొని నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. పోయిన తర్వాత సరే చేస్తా, కానీ యూనియన్తో కాదు, డాక్టర్లతో మాట్లాడి చేపిస్తా, 4 లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను సరే సార్ మరి నాకు పని కావాలి అని అనగానే, ఫస్ట్ 2 లక్షలు ఇవ్వండి, తర్వాత అయిపోయిన తర్వాత 2 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన మమ్మల్ని అడిగిండు. మేము కూడా సరే అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చిన తర్వాత, అదే 5వ నెలలో నాకు బోర్డు వచ్చింది. బోర్డు వచ్చిన తర్వాత సార్ వచ్చింది అనగానే ఆయన కూడా నాతో పాటు కొత్తగూడెం వచ్చిండు. కొత్తగూడెం గెస్ట్ హౌస్లో, మన బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కలిసి ఆ పేపర్లు చూసి సరే తీసుకొని పో అని చెప్పేసి ఆయన అన్నాడు. అటెండ్గా అని చెప్పేసి అనగానే పోయినా, అయిపోయింది, టెస్టులు జరిగినాయి, రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత అది కాలేదు, ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాసిండు. రాగానే ఆయనకు ఫోన్ చేసిన, సార్ ఏంటి నా పరిస్థితికి ఇట్లా అయింది అని అనగానే, సరే నేను చెప్పిన డాక్టర్ రాలేదయ్యా, సరే నువ్వు ఇంటికి రా మాట్లాడదామని చెప్పేసి ఆయన అన్నాడు. అన్న తర్వాత తెల్లవారి వాళ్ళ ఇంటికి పోయినా, రామకృష్ణపూర్ పోయినా, 26 తారీఖు రోజు, 30 అంటే 1st తారీఖు రోజు పోయినా. పోయిన తర్వాత రాజమౌళి, నేను చెప్పిన డాక్టర్ రాలేదు కాబట్టి నేను డైరెక్టర్ గారితో మాట్లాడతా, బలరాం సార్తో మాట్లాడి చేపిస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి నన్ను ఆయన చెప్పడం జరిగింది. చెప్పగానే అప్పుడు బాగా దుఃఖంతో ఉన్నా, నన్ను ఓదార్చి నేను ఖచ్చితంగా చేస్తానన్నా, నీకు చేస్తా, ఒక ప్రజా కళాకారుడివి, నువ్వు కళాకారుడు, నీకు అన్యాయం చేస్తానని అని చెప్పేసి అనగానే నేను వచ్చినాక మళ్ళీ 3 నెలల తర్వాత మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ 3 నెలల తర్వాత పోయిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నీకు అప్పుడు 3 నెలల తర్వాత పోయిన తర్వాత ఏమంటాడంటే, ఎలక్షన్లు కానీ అన్నాడు. ఎలక్షన్లు ఎందుకు సార్ అని చెప్పేసి నేను అడిగిన. ఎలక్షన్లు అయితే అప్పుడు 2 యూనియన్లే ఉంటాయి, గెలిచిన సంఘము, ప్రాతినిధ్య సంఘం ఉంటుంది కాబట్టి వాళ్ళకొకటి మీకోటి ఇస్తా అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు బలరాం సార్. అప్పుడు నీకు చేపిస్తానే అనగానే ఆయన మాట నమ్మినా. నేను నమ్మినాక సరే మరి ఎప్పుడు కలవాలి సార్ అంటే ఎల్లుండి అన్నాడు. ఎల్లుండి అనగానే కొత్తగూడెంలో ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ఫోన్ చేసి ఇంటికి పోతే లేడు, కొత్తగూడెంలో ఉన్నాను అన్నాడు. అనగానే ఫోన్ చేయగానే కొత్తగూడెంలో ఉన్నాను వల్లే, సరే మళ్ళీ ఎప్పుడు కలవాలి సార్ అన్న. తర్వాత భాస్కర భవన్కి వచ్చాడు ఒకసారి, సార్ ఏమైంది సార్, మరి నా పని ఏమైంది సార్ అని చెప్పి నేను అడిగితే గుర్తింపు లెటర్ రాని అని చెప్పేసి అన్నాడు. 9వ నెల వరకు పని అడిగిన తర్వాత నేను కూనమినేని సాంబశివరావు గారితో C&MD చేయించినా కూడా సుజాత మేడం వింటలేదు. నేను మళ్ళీ తర్వాత డైరెక్టర్ లేడు, అమెరికా పోయాడు, వచ్చిన తర్వాత చేపిస్తా అని చెప్పేసి అన్నాడు 9వ నెల వరకు.
ఇక 10వ నెల రాగానే ఏమంటాడంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, నాకు కలుస్తలేడు. కలవకపోయేసరికి నేను ఏం చేసినంటే మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనమినేని సాంబశివరావు గారు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక లెటర్ తీసుకొని పోయినా. సార్ నాకు ఇట్లా జరిగింది, నాకు మెడికల్ బోర్డు చేపిస్తా అని చెప్పి సీతారామయ్య గారు నన్ను ఇట్లా మభ్యపెట్టి ఈరోజు తీర టైంకు నేను దిగిపోయే టైం వచ్చింది కాబట్టి మరి దీనికి ఒక నెల టైమే ఉన్నది సార్, మరి మీరేమన్నా నాకు న్యాయం చేయండి. దయచేసి ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం లేకుంటే నా కొడుకు నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది, నాకు మా బతుకు లేదు, దయచేసి నాకు ఒక కోటరి మీద ఆధారపడిన కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ పని నీకు చేయాలి సార్ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది. ఆయన ఏమంటారంటే తెల్లవారి పోదాం అని చెప్పేసి నన్ను అక్కడ హైదరాబాద్లో మగ్దూమ్ భవన్లో కలిసిన తర్వాత తెల్లవారి పోదాం రా అని చెప్పేసి అన్న తర్వాత నేను మళ్ళీ తెల్లవారిపోతే ఆ రోజు మళ్ళీ తెల్లవారి నేను పోయేసరికి ఈ సీతారామయ్య గారితో ఏం మాట్లాడిండో ఏమో, పని కాదు రాజు మొగిలి అని చెప్పేసి అన్నాడు. పని కాలేదు కదా, నా డబ్బులు నాకు ఇస్తారని చెప్పేసి అన్న. నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన నన్ను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంటే సార్ ఇచ్చిన మీ స్టేజ్కి మీరు ఇది మాట్లాడే పద్ధతి కాదు, ఇచ్చినా సార్ అంటే నువ్వు గుళ్ళేదోరు ప్రమాణం చేయి, గుళ్ళే వచ్చి ప్రమాణం చేస్తే నేను 2 లక్షలు నీకు ఇస్తా అని చెప్పేసి ఆయన నన్ను బాధ పెట్టాడు. బాగా పెట్టిన తర్వాత భాస్కర్ ఈ మీడియా సమావేశంలో ఇనిమల నిఖిల్, దుర్గా, ఎలకటూరి శంకర్, రాసపల్లి రవికుమార్, కాశీపేట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.